నమస్తే. నేను శిల్ప. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మా. అందరూ అంటారు పెద్దవాళ్ళు, సూర్యోదయంకు ముందే లేవాలి, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు అంటారు. అలా ఎందుకు అంటారు? అందరికీ తెలిసిందే కదా నాన్న, ఇప్పుడు భగవంతుడు బ్రహ్మ ముహూర్తంలో ప్రయాణం చేస్తూ ఉంటారు అని అంటుంటారు కదా. బ్రహ్మ ముహూర్తము అంటే మనకు 3 నుంచి 5 వరకు వచ్చే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తం అయిపోగానే సూర్య భగవానుడు వెలుగు మన పైన పడుతూ ఉంటుంది. సూర్యకిరణాలు లేతగా అప్పుడప్పుడే వస్తుంటాయి. కాబట్టి ఆ టైంలో మనము పడుకున్నాము అంటే మనకి సూర్య భగవాను ఆగ్రహానికి గురి అవుతుంటాం. ఎప్పుడైతే మనం అన్ని దేవుళ్ళలోనూ చాలా చాలా గొప్ప దేవుడు, పవర్ఫుల్ దేవుడు ఎవరైనా ఉన్నాడు అంటే సూర్య భగవానుడే. ఎందుకో తెలుసా? ఒక్కరోజు మనకి సన్లైట్ రాకపోతేనే ఎంతో బాధపడుతుంటాం. అనేక జంతు జాలాలు జీవితాన్ని సక్రమంగా గడపాలంటే సన్లైట్ అనేది కంపల్సరీ. ఒక మొక్క పెరగాలన్నా, అది మంచిగా పెరగాలన్నా, మన పంట పొలాలు పండాలన్నా, మనకు అన్ని హెల్త్ బాగుండాలన్నా కూడా సన్లైట్ లేకపోతే చిరాగ్గా అనిపిస్తుంది కదా. అలానే మనం ప్రతిరోజు సూర్య భగవానుడు ఉదయాన్నే లేసి, సూర్య భగవానులు పిల్లలు ఉంటారు, అశ్విని దేవతలు, వాళ్ళిద్దరు అశ్విని దేవతలు ఆ సమయంలో ఉషోదయ కిరణాలు అంటాం కదా. ఉషోదయం అంటే సూర్య భగవాను దగ్గర నుంచి వచ్చే కిరణాలని ఉషోదయ అంటారు. ఉషోదయ అనేది అశ్విని దేవతల యొక్క చెల్లి. ఆ చెల్లి లేపి ఈ అశ్విని దేవతల్ని రథం మీద తీసుకొని సూర్య భగవాన్ దగ్గరకు వెళ్తూ ఉంటారంట. తండ్రి దగ్గర పిల్లలు వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఎవరైతే నిద్రిస్తుంటారో పైనుంచి తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్లకు తథాస్తు అనేస్తూ ఉంటారు. అలానే నిద్రపోతూ ఉంటారు, లేకపోతే మృత్యు ఏదో ఒకటి జరుగుతుంది వాళ్లకు చెడు అని అంటుంటారు. ఉదయం కాలం లేయంగానే అశ్విని దేవతలు రథాలు వేసుకొని ఉషోదయాన్ని తీసుకొని ఉదయాన్నే తూర్పు ముఖంగా వెళ్తూ ఉంటారు. మనకి సన్సెట్ అనేది తూర్పు ముఖంగానే వస్తుంది. సూర్యుడు ఉదయించడం మనకు తూర్పు ముఖంగానే జరుగుతుంది. అదే ఉదయాన్నే వాళ్ళు వెళ్ళినప్పుడు, అందుకే తొందరగా లేయండి, బ్రహ్మ ముహూర్తంలో లేయండి, బ్రహ్మ ముహూర్తంలో పనులు చేసుకుంటూ ఉండండి. ఉదయం లేస్తే మీకు అన్ని మంచిగా జరుగుతాయి, లేకపోతే మీకు దరిద్రం చుట్టుకుంటుందని మన పెద్దవాళ్ళు చాలా మంది అంటారు. ఈ తథాస్తు దేవతలు పొద్దున్నేనే వెళ్తారు, బయలుదేరి ఉషోదయాన్ని రథం మీద ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు. ఆ ఉషోదయ కిరణాలే మనకి పొద్దునే వచ్చే వెలుగులు అన్నమాట. వాళ్ళు వెళ్ళి మళ్ళీ సాయంత్రం 3:30, 4:30 ఆ ప్రాంతంలో, 4:30 నుంచి 6 లోపలే మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఆ వెళ్ళే టైంలో తథాస్తు దేవతలని వాళ్ళని అంటాం మనం. అశ్విని దేవతలని మనము సూర్య భగవానుల యొక్క 2 పుత్రులే అశ్విని దేవతలు. వాళ్ళు అశ్విని దేవతలు అంటే ఒకప్పుడు దేవలోకానికి వాళ్ళు డాక్టర్స్ అన్నమాట. ఎవరికి ఏ వ్యాధి వచ్చినా వాళ్ళు డాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి డాక్టర్ ఉన్నాడు, పీరియాట్రిషియన్ అని, న్యూరాలజిస్ట్ అని, అన్ని ఉన్నారు కదా, ఐ స్పెషలిస్ట్ అని, హార్ట్ స్పెషలిస్ట్ అని, ఇలా అందరూ డాక్టర్లు ఉన్నారు కదా. అంత వేల మంది డాక్టర్లు కూడా అశ్విని దేవతలేనంట డాక్టర్లు. ఎటువంటి వేదాలు చదివి వాళ్ళు మెడిసిన్ లో అంత నిష్ఠులంట. అప్పుడు వేద కాలంలో ఏ మెడిసిన్ యూజ్ చేస్తే వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది. డాక్టర్లకు కూడా అదేంటి మేడం దేవుళ్ళకి రోగాలు వస్తాయా అని చెప్పచ్చు. దేవుళ్ళు అమృతం తాగారు, వాళ్ళకి మరణం ఉండకపోవచ్చు, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, ఉండకోకుండా ఉండవు. అలాంటి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ దేవలోకానికి వీళ్ళు డాక్టర్లుగా పరిపాలించే వాళ్ళంట. ఏ వ్యాధి వచ్చినా కూడా హోమియోపతి మెడిసిన్స్ లాగా, ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా అందించే వాళ్ళంట అశ్విని దేవతలు. అలాంటి వాళ్ళు సాయంత్ర సమయంలో మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు మనం పడుకున్నా కూడా తల దూకుంటుంటాము, దీపం పెట్టుకోకుండా ఉంటాము. అప్పుడు మనం ఏదైనా మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటాము, ఒక్కొక్కసారి చెడు మాట్లాడుతుంటాము కదా. అప్పుడు వాళ్ళు తథాస్తు అనేస్తే అదే మనకి జరుగుతుందని ఉదయం కాలం తొందరగానే లేయాలి, సాయంత్ర సంధ్యా సమయంలో పడుకోకూడదని మనం పెద్దవాళ్ళు అంటుంటారు. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మాకు జీవితం మీద ఇంకా ఆశ లేదు అని ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళు చాలా సింపుల్ గా వాళ్ళ ఆశల్ని నిరాశపరుచుకోకుండా ఉదయమే లేసి ఒక మంచి మెడిటేషన్, ఏదైనా సరే వాళ్ళకు ఏమీ రాదు అంటే ఏదో ఒక నామస్మరణ అయితే వస్తుంది కదా. ఓం నమ శివాయ అనుకోవచ్చు, ఓం మాతే అనుకోవచ్చు, శ్రీమాత అనుకోవచ్చు. ఏదైనా మంత్ర సాధన ద్వారా, మంత్ర జపము ద్వారా, లేకపోతే ఒక గాయత్రి మంత్రం ద్వారా ఓం భూర్భువస్వః తస్వరి దుర్వరేణ్యం అని
ఒక గాయత్రి మంత్రం ఉంది కదా, ఆ గాయత్రి మంత్రాన్ని మనం జపించడం ద్వారా కూడా, లేకపోతే లలిత సహస్రనామం చదువుకోవడం, విష్ణు సహస్రనామం, లేకపోతే గోవింద అష్టోత్తర శతనామాలు, ఏవి రావు నాకు, అవేమీ తెలియదు, అవేమీ నాకు నోరు తిరగలేదు అనుకున్నా కూడా సైలెంట్ గా కాసేపు ఒక ప్రశాంతంగా కూర్చొని మీ మైండ్ లో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ మీరు భగవంతునికి, సూర్య భగవంతునికి చెప్తున్నట్టుగా మీరు చెప్పుకొని స్నానం చేసి చక్కగా కూర్చొని ఉదయాన్నే సూర్యుని చూసి ఆర్ఘ్యం పోయాలి. ఒక రాగి చెమ్ము తీసుకొని దాంట్లో నీళ్లు వేసుకొని అందులో ఒక తులసి దళం వేసుకొని సూర్య భగవానికి, తులసి దళము లేదనుకో మన ఇంట్లో పసుపు ఉంటుంది కదా, ఆ పసుపుని మనం రాగి చెమ్ములో వేసుకొని శివునికి మనం తర్పణం ఎట్లా ఇస్తుంటామో లింగం పైన ఇలా ఇస్తుంటాం కదా, అలా మనము సూర్య భగవాన్ని చూస్తూ, సూర్యుని వైపు చూస్తూ ఏదైనా మొక్కలో కింద పడుకోకుండా తొక్కకోకుండా సూర్య భగవానికి తర్పణం ఇస్తూ ఉన్నాము అంటే మనకు ఖచ్చితంగా ఎవరైతే ఉదయము సాయంత్రము చంద్రుని చూసి, చంద్రుని వెలుగులో కాసేపు ఉండి మన బాధ ఏదైనా ఉన్నా, మన కష్టం ఏదైనా ఉన్నా సూర్యుడికి చంద్రుడికి అప్పగించాము అనుకో, మన దైనందిక జీవితం అనేది చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. రోజు రోజు ఆ మార్పు అనేది మనమే చూస్తుంటాం. ఇప్పుడు పూర్వకాలంలో అందరూ తెల్లవారుజామునే లేసి పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వరకు పడుకుంటున్నారు. ఎందుకంటే సాఫ్ట్వేర్లు, జాబులు, షిఫ్ట్లు ఉంటున్నాయి కాబట్టి, షిఫ్ట్ వైజ్ గా వెళ్తున్నారు కాబట్టి మధ్యాహ్నం వరకు పడుకుంటున్నారు. అప్పుడు అన్ని జాబ్స్, ఇన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి వాళ్ళు మార్నింగే లేసి వాళ్ళ పనులన్నీ చేసుకునే వాళ్ళు, వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా, చదివిన వాళ్ళు కానీ చదవని వాళ్ళు కానీ అట్లీస్ట్ బ్రష్ చేసుకో మొహం కడుక్కొనైనా సూర్య భగవాన్ని చూసి దండం పెట్టుకునే సంస్కారం చాలా ఉండింది. ఇప్పుడు నవేడేస్ మోడర్న్ సొసైటీ అయిపోవడం కారణంగా ఇవన్నీ మర్చిపోయాం. మళ్ళీ పిల్లలకి మనం అందరం కనుక ఇది అలవాటు చేస్తాము, పిల్లలు పెద్దలు అందరం అలవాటు చేస్తాము అనుకోండి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్నట్టు ఉంటుంది. ఈ విశ్వాన్ని మనము గౌరవించినట్టు ఉంటుంది. గ్రాటిట్యూడ్ అనేది మనకు ఉండాలి. ఈ విశ్వంలో పుట్టాము, ఈ విశ్వంలో పెరిగాము, ఈ విశ్వం నుంచి మనకి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఎందుకు దాన్ని కోల్పోవాలి? ఏం డబ్బు ఏమన్నా సంపాదించి భగవంతునికి పోస్తున్నామా? కాదు కదా. మన ఉన్న ఆస్తి పాస్తులన్నీ కరిగించి సూర్య భగవానికి ఏమైనా పోస్తున్నామా? కాదు కదా. పొద్దున సాయంత్రం లేసి మంచిగా మనకి జరగాలి, అన్ని పరాలుగా, డబ్బు పరంగా, ఆర్థిక పరంగా, లేకపోతే విద్యా బుద్ధుల పరంగా, లేకపోతే లోకం పరంగా మనం అన్ని బాగుండాలి, మనం పాజిటివ్ గా తయారవ్వాలి, మనం ఎప్పుడో చేసే పనులన్నీ మనకు పాజిటివ్ గా జరగాలంటే ఈ సంకల్పంతో ఉదయము సాయంత్రము పడుకునే ముందు సూర్య భగవానికి ఒక, చంద్ర భగవానికి ఒక దండం పెట్టడం, ఉదయం లేవంగానే సూర్య భగవానికి ఒక దండం పెట్టుకోవడమే కదా, కుదిరితే నీళ్లు ఆర్ఘ్యం పోయడం, ఇలా చేస్తూ ఉంటే మన దైనందిక జీవితం అనేది మంచిగా మార్పులు అనేటివి ఖచ్చితంగా అయితే వస్తాయి. చూశారు కదండి, సూర్యోదయంలో నుంచి సూర్యాస్తమయం వరకు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, సూర్యునికి ఎలా మనం పూజించాలి అనేసి మనకి ఎంతో మంచి సమాచారాన్ని అందించారు. మీకు కూడా నచ్చే ఉంటుంది కదా, కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.